హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు పూజ ఎలా చేసుకున్నారు? మేమైతే చాలా బాగా చేసుకున్నాము. ముందుగా మట్టి వినాయకుడిని చూసారు కదండి, అదైతే మా ఊర్లో ఇచ్చారు కమిటీ వాళ్ళు. నేనైతే ముందుగా తెల్లారగట్ల 3:30కి లేచి ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. వినాయకుడికి ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు ఇవన్నీ చేసేసాను. మోదకంలోకి కొబ్బరి నూజు చేసి అందులో లోపల స్టఫింగ్గా పెట్టాను. మోదకాలంటే వినాయకుడికి చాలా ఇష్టమంట. చూసారా, ఈ విధంగా నేను మోదకాలను చేశాను. ఏం లేదండి, కొబ్బరి నూనె చేసేసుకుని మనము పిండి పెట్టుకుంటాం కదా, దాంట్లోనే ఈ విధంగా పెట్టేసుకుని అంచులు అలాగలాగా అనుకుంటా వెల్లుల్లిపాయ షేప్లో వచ్చేటట్టు అనుకోవడమేనండి. మౌల్డ్స్ కూడా అమ్ముతారు, నా దగ్గర అయితే లేదు. ఈ విధంగా చేసేసుకుని పక్కన పెట్టేసుకుని తర్వాత వీటిని ఆవిరిపైన ఉడికించేసుకున్నాను. నేను ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచేసుకున్నాను. అదేవిధంగా నేను శనగలు కూడా ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా వినాయకుడికి ఆవు పాలతో పరమాన్నము, పాల తాలికలు కూడా చేశాను. తర్వాత నేను పులిహోరకి రైస్ వండేసి పక్కన పెట్టేసుకుని తర్వాత దాంట్లో కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు, కొంచెం ఆవు పిండి, కొద్దిగా రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసి కలుపుకున్నాను కిందకి పైకి. ఆవు పిండి వేయడం వల్ల పులిహోర అనేది చాలా టేస్ట్ బాగుంటుందండి. తర్వాత ఇందులోనే చింతపండు పులుసు నేను ముందుగానే ఉడకబెట్టుకుని ఉంచుకున్నాను, దాన్ని కూడా యాడ్ చేసేసి ఒకసారి పైకి కిందకి విధంగా కదిపితే, గరిటతో కన్నా చేతితో కదిపితేనే బాగా ఉంటుందండి, బాగా అవుద్ది. తర్వాత తాలింపు వేసేసుకుని తర్వాత పులిహోరని అయితే నేను సిద్ధం చేసేసుకున్నాను. తాలింపులో ఒక చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసుకున్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకుని పులిహోరని అయితే పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత నేనైతే వినాయకుడి కోసం 9 రకాల నైవేద్యాలు అయితే సిద్ధం చేశాను. అవి ఏంటంటే పులిహోర, కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు, చలిమిడి, పరమాన్నము, శనగలు ఉడకబెట్టేశానండి. కొబ్బరి నూజు ఉంటే పక్కన పెట్టుకున్నాను. తర్వాత చూసారు, ఇవేమో ఆవిరి మీద ఉడికించి పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత బెల్లం తాలికలు, పాల తాలికలు కూడా ఉన్నాయి. బెల్లం తాలికలు ఫస్ట్ టైం ట్రై చేశాను, బాగున్నాయండి. తర్వాత ఈ విధంగా చలివిడి కూడా చేసేసుకున్నాను. చలివిడి, పానకము, పెసరపప్పు, ముద్దపప్పు కూడా కొద్దిగా పెట్టుకున్నాను నేను. మా పిల్లలైతే ఈ విధంగా ఇంట్లో కొద్దిగా వాళ్ళు పసుపుతో వినాయకుడిని చేస్తానంటే సరే అన్నాను. చేశాక తర్వాత ఇదిగోండి పూజ ప్రిపరేషన్స్ స్టార్ట్ అయినాయి. ఈ విధంగా సర్దుకుని తర్వాత వినాయకుడిని ప్రతిష్ఠించుకున్నాము. తర్వాత మా హస్బెండ్, నేను, పిల్లలు కలిపి పూజను అయితే ప్రారంభించుకున్నాము. ఈ విధంగా 9 రకాల నైవేద్యాలు, 5 రకాల పళ్ళు పెట్టుకుని వినాయకుడి పూజ చేసుకున్నాము. తర్వాత మేమైతే మా ఊరి వినాయకుడి గుడికి వెళ్ళాము. తర్వాత ఇది గుళ్ళోని విగ్రహం అండి. తర్వాత ఈ విధంగా వినాయకుడిని ప్రతి సంవత్సరం ప్రతిష్ఠించి 5 రోజులు చాలా బాగా ప్రోగ్రామ్స్ అవి పెట్టి చేస్తారండి. వినాయకుడు ఊరేగింపు అయితే మాకు ఇవాళే ఉంటుంది, చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ YSL 110.